నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు భరద్వాజ రంగవాద్యాల గారు. నమస్తే అండి భరద్వాజ గారు. అండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ చూసుకున్నట్టయితే సుగాలి ప్రీతి ఇష్యూ 2014లో పవన్ కళ్యాణ్ ఆ రోజు మెయిన్ ఇష్యూగా ట్యాకప్ చేసి మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చారు, తర్వాత 19లో గవర్నమెంట్ మారింది, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన నేను ఒక్కడే రెస్పాన్సిబుల్ కాదు. ఇన్సిడెంట్ జరిగింది కూడా కూటమి ప్రభుత్వంలోనే. ఆవిడ ప్రీతి, ఆ అమ్మాయి పేరు ప్రీతి. అంటే ఆ కమ్యూనిటీ గురించి మాట్లాడక్కర్లేదు, అది పెట్టి మాట్లాడటంలోనే ఒక దుర్మార్గం ఉంది. ప్రీతి అని మాట్లాడుకుంటే సరిపోతుంది. అయితే ఈ ప్రీతి ఇన్సిడెంట్ జరిగింది 2017లో స్కూల్లో చదువుకుంటూ ఉండగా జరిగినటువంటి ఒక దారుణం. దానికి సంబంధించి అందరూ స్పందించారు, అప్పుడు అందరూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువ దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టింది ఎప్పుడంటే ఆయన కూటమి నుంచి తప్పుకున్నప్పుడు ఆయన తెలుగుదేశం మీద, అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర నాయకత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టి సిపిఐ సిపిఎంతో దోస్తీ గట్టి ఆయన ఎన్నికలకు వెళ్ళాడు. 2019 నాటి ఎన్నికలకి ముందు సంఘటన. అవును, అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధ వ్యక్తం చేశాడు, కానీ ఆయన సీరియస్గా దాని మీద క్రిటిసిజం ఓపెన్ చేసింది ఎన్నికలకు ముందు. ఆయన వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాతే. అవును, లోపల ఉండగా ఆయన చేసిన హడావిడి ఏం లేదు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా ఎక్కువ మాట్లాడాడు, చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. అయిపోయింది. తర్వాత ప్రభుత్వం మారింది ఎన్నికల్లో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చారు, అలాగే 5 ఎకరాల పొలం ఇచ్చారు, ఇంటి స్థలం ఇచ్చారు. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ తర్వాత ధరల ప్రకారం మాట్లాడాడు. ధరలు అంటే ఈ మధ్య ఆయన రీసెంట్గా వైజాగ్లో జరిగినటువంటి సేనతో సేనాని అనేటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ కరెక్ట్గా ఈ కార్యక్రమం మొదలయ్యే రోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. పార్వతి, ప్రీతి మదర్, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి అంటే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి ఏ విధమైన పురోగతి లేదు. అది ఆ కూటమి ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేదు, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో సహాయం చేయటం జరిగింది, కానీ కేసుకు సంబంధించినటువంటి పురోగతి లేదు. తర్వాత చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ వచ్చినప్పుడు కూడా, అంటే వైఎస్ఆర్ టైంలో కూడా, వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఈయన చాలా బలంగా మాట్లాడుతూ వచ్చాడు రిపీటెడ్గా పవన్ కళ్యాణ్. అప్పుడు జరిగింది ఏమీ లేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు దాటిపోతున్నా కానీ ఇప్పుడు జరిగింది ఏమీ లేదు. అయితే ఇలాంటి కేసుల్లో చాలా కేసులు చూసాం మనం. ఈ సందర్భంగా ఆయేషా మీరా కేసు చూసాం, అంతకుముందు ప్రత్యూష కేసు చూసాం. వీటిలో కూడా నిందితులు సీరియస్గా బోన్లోకి వెళ్ళినటువంటి సందర్భం మనకేం కనిపించలేదు. ఎన్కౌంటర్లు మినహాయిస్తే, ఎన్కౌంటర్లు గొడవ వేరండి. అది ఎన్కౌంటర్లు కూడా లేవు, కానీ సత్యంబాబు లాంటి అమాయకులు ఇరుక్కుని ఆయేషా మీరా కేసులో సుదీర్ఘకాలం జైలు చేసి బయటకు వచ్చారు. అయితే ఇక్కడ ఈ కేసు విషయంలో కూడా దాదాపు అలాంటిదే జరుగుతుంది. అంటే ఇన్సిడెంట్ రేపు, దానికి సంబంధించినటువంటి నిందితుల్ని కాన్షియస్గా వాళ్ళకి శిక్షలు పడటము, అరెస్ట్ చేయటము, ఇలాంటి కార్యక్రమాలు లేవు. అనుమానితులు ఉన్నారు, దానిలో అనుమానితులు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి హడావిడి జరిగింది, ఆ తర్వాత కూడా జరిగింది. కానీ కాన్షియస్గా ఒక రిపోర్టు దీన్ని సిబిఐకి ఇస్తామని చెప్పి మాట్లాడారు. రకరకాల ఇవి జరిగినాయి, ఏది జరగలేదు. ఫైనల్గా సిబిఐకి ఇవ్వటం కూడా జరగలేదు, కూటమి వచ్చిన తర్వాత కూడా జరగలేదు. నాకు ఈ పొలం ఇవ్వటము, ఇంటి స్థలం ఇవ్వటము, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు న్యాయం జరగలేదు అనే ఇంటెన్షన్తో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి గొడవ చేశారు. దీన్ని ఆయన సేనతో సేనాని అనేటువంటి కార్యక్రమంలో ప్రస్తావిస్తూ, నేను అంటే ఈ 5 ఎకరాల పొలము ఎంత విలువ చేస్తుంది, ఎకరం 3 కోట్లు ఉంటుంది, ఇలాంటి ప్రైస్ లిస్ట్ ఏదో చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్. అలాగే ఇంటి స్థలం 5 సెంట్లు ఏదో ఇచ్చారు, 5 సెంట్లు ఎంత చేస్తుంది, సెంట్ ఎంత ఉంది, 50 లక్షలు ఉంది, ఇలాంటివి మాట్లాడాడు. గజం 50 లక్షలు, ఈ ప్రైస్ లిస్ట్ ఏదో చెప్పాడు ఆయన. అంటే భారీగానే లబ్ధి చేకూరింది కదా మీ కుటుంబానికి అన్న టోన్లో వెళ్ళింది అది. అయితే ఇచ్చింది వారు కాదు, వారు అప్పుడు లేరు, ఇప్పుడు లేరు, ఇప్పుడు చేసింది లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా
హోంమంత్రి గారికి రిపీటెడ్గా ఆవిడ కలిసి ఆవిడ మెమోరాండంలు ఇవ్వటం జరిగింది, కానీ ఈయన హోంమంత్రి గారిని అలర్ట్ చేసింది లేదు, కదిలించింది లేదు, మొబైలైజ్ చేయలేదు అసలు కేసు మీద. ఆయన అడపాదడపా మాట్లాడతాడు అంతే, మైక్ ముందుకు వచ్చినప్పుడు ఆవేశపడతాడు తప్ప క్రియాశీలకంగా ఆయన చేసిన పని ఏం లేదు. ఇది ఒకటే కాదు, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారని కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు నాకు నివేదికలు ఇచ్చాయి. 30,000 మంది అంతమంది మాయమైపోయారు ఇళ్లలోంచి. వాలంటీర్లు గంటకి రోజుకి ఒక అమ్మాయిని చొప్పున మాయం చేసేస్తున్నారు అని మాట్లాడాడు ఆయన. మాట్లాడిన తర్వాత మరి అధికారంలోకి వచ్చాక వాళ్ళలో ఎంతమందిని అంటే అసలు సీరియస్గా ఆ 35,000 గురించి అంతమంది అమ్మాయిలు మాయమైపోవడం అనేది చిన్న విషయం ఏం కాదు. దాని మీద ప్రోబ్స్ ఏం జరిగింది, దర్యాప్తు ఏం చేశారు, మీ రోల్ ఏమిటి, మీరు ఎంత కదిలించారు, దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏమిటి, వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా తీసేశాడు ఆయన. అంటే చంద్రబాబు గారు అంటే వాలంటీర్లు అప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆందోళన చేసినప్పుడు చంద్రబాబు గారు లేదు మీ అందరికీ జీతాలు పెంచుతాను, మేము అధికారంలోకి వస్తే 10,000 చేస్తాను, 5,000 ఏమిటి, నో 10,000 ఇస్తాం మీకు, మిమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఇవన్నీ మాట్లాడాడు. అది ఏమీ జరగలేదు. వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. 5,000 కాదు 10,000 కాదు 5,000 కూడా ఇవ్వడం మానేశారు. వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోయారు, అయిపోయింది, వాళ్ళు ఎవరిని తీసుకోవాలి. కాబట్టి ఏ వాగ్దానము వాళ్ళు రోడ్డు మీద ఆ రోజున అధికారం కోసం మాట్లాడిన దేన్ని నిలబెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ కూడా అలాగే అదే బాణీలో ఆయన ఈ వాలంటీర్లని గందరగోళంలోకి నెట్టడానికి కారణమైనటువంటి ఆ 35,000 అమ్మాయిల కేసులు ఏమైనాయో అది మాట్లాడు. ఈ ప్రీతి విషయంలోనూ ఆయన చేసింది ఏమీ లేదు. మొన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం వలన ఆయన స్పందించి అసలు చేసింది మొత్తం నేను చేయటం వల్లనే మీకు ఈ మేరకు లబ్ధి చేకూరింది అని చెప్పాడు. అంటే మీరు అన్నట్లు కూడా కేసు జరిగినప్పుడు బాధితులకి ఎవరైతే ఉందో లీగల్గా న్యాయం జరిగితే అది సంపూర్ణం అవుతుందా, లేదు ఉపశమనం కోసం ఇచ్చే తాయిలాలు ప్రభుత్వాలు అవుతుందా? ఇవన్నీ ఇవ్వటం అనేది ఉపశమనం కాదండి. కాదు కదా. ఉపశమనం అంటే ఆ న్యాయం జరగాలి కదా, అదే కోరింది ఆవిడ. ఎందుకు దాస్తున్నారు మీరు, ఎవరిని దాస్తున్నారు మీకు తెలుసా, అసలు ఎవరు చేశారో తెలుసా, దానికి సంబంధించి ఇప్పుడు ఆర్జికర్ హాస్పిటల్ ఉంది అక్కడ కలకత్తాలో కూడా, దానిలోనూ అదే పరిస్థితి. అంటే మీరు ఎక్కడైనా చూడండి, ఒక అత్యాచారము హత్య జరిగినటువంటి కేసుల్లో నిందితులు దొరకి వాళ్ళు జైలుకి వెళ్ళటం అనేది జరిగిన సందర్భాలు చాలా అరుదు. ఎందుకు జరగదు అంటే నిర్భయ విషయంలో ఆ రోజు జరిగింది. నిర్భయ అది వేరే గొడవ, అది ఒక ఇన్సిడెంట్. అక్కడ కొంతమంది అంటే చేసిన వాళ్ళు ఎవరు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళు వాళ్ళే కాదు, ఇక్కడ వరంగల్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాసిడ్ దాడులు జరిగినప్పుడు కూడా దొరికేస్తారు వాళ్ళు. దొరికేసినప్పుడు వాళ్ళు మామూలు సాధారణ జనాలు అనుకోండి, వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్లు చేసేస్తారు. ప్రజలు కూడా అలా డిమాండ్ చేస్తారు. ప్రజల డిమాండ్ మేరకు మేము ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పులు నిజానికి, కానీ వన్ సైడెడ్ కాల్పులు ఇది. వాటిని ఎన్కౌంటర్ చెప్పాలంటే బూటకపు ఎన్కౌంటర్ అనొచ్చు. బూటకపు అనేది తీసేస్తే ఎన్కౌంటర్ అర్థమే బూటకంగా స్థిరపడిపోయింది. అర్థం వచ్చేసి అర్థం అదే నిఘంటు అర్థంగా స్థిరపడిపోయిన సందర్భంలో వాళ్ళు ఆ పనే చేస్తున్నారు, వీళ్ళు అదే కోరుతున్నారు. చంపేసి చేతులు అంటే వాళ్ళ స్థాయి ఏమిటి అనే దాన్ని బట్టి ఉంటుంది. నిందితుడి స్థాయి, నిందితుడు పెద్ద స్థాయి వాడైతే ఆయన తప్పించేస్తారు, ఆ ప్లేస్ లో ఎవరినో పెట్టేస్తారు, సత్యంబాబు లాంటి. అంతకు మించి చంద్రబాబు గారు చేసింది లేదు, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసింది కూడా ఇదే. ఆయాష మీరా కేసు ఇన్సిడెంట్ లో అప్పటి మంత్రి గారి మనవడి గురించిన చర్చ జరిగింది. కోనేరు రంగారావు గారి అనేది ఉంది అప్పుడు, ఆ రోజు అవును చర్చ జరిగింది. ఆయనకి రకరకాల ఈ టెస్టులు కూడా చేశారు, పక్కన పెట్టేశారు. అదంతా ఫైనల్ గా ఈ రోజుకి ఎవరు అనేది తేలలేదు. ఆ సత్యంబాబు బయటకు వచ్చేసాడు ప్రస్తుతం. అంటే సుదీర్ఘకాలం జైల్లో ఉండి ఏ రకమైనటువంటి కాంపన్సేషన్ కూడా లేకుండా బయటకు వచ్చేసాడు. ఇలా ఇతని కంటే ముందు లడ్డు అని ఒకతన్ని తీసుకెళ్లి పెట్టారు కొంతకాలం. ఇలా రకరకాల డ్రామాలు నడిచినాయి కానీ న్యాయం జరగలేదు. అలాగే ప్రత్యూష కేసులో అప్పటి హోంమంత్రి గారి కుమారుడి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ప్రపంచం అంతా మాట్లాడుకుంది. తెలుగుదేశం హయాంలో జరిగింది అది, చంద్రబాబు గారు సీఎం గా ఉండగా.
దానికి కూడా ఈ రోజు వరకు న్యాయం ఏం జరగలేదు. వాళ్ళ మదర్ చాలా కాలం దెబ్బలాడి ఆవిడ కూడా శ్వాస వచ్చి ఆగిపోయింది. అవును అది కండిషన్. అవును ఇలాంటి కేసుల్లో హై ప్రొఫైల్ ఉన్నవాడు ఎవడైనా, కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు ఎవడైనా ఇన్వాల్వ్ అయి ఉంటే ఆడి పేరు బయటకు రాదు. అమాం బాపత్ వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్లి చంపేసి మేము ప్రజాసేవకులు అని చెప్పి ఫోజు కొడతారు. అవును. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేస్తున్నాడు, అంతకు మించి ఏమీ కాదు. కానీ పబ్లిక్ లో పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఆయన న్యాయం చేస్తారు, పబ్లిక్ వెంట ఆయన నిలబడతారు. ఎవరికి న్యాయం చేయలేదండి, ఎప్పుడు న్యాయం చేయలేదు ఆయన జీవితంలో. ఇప్పుడు ఇది ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఉంది. ఆ రోజున ఊగిపోతూ ఆయన ప్రతి పదాన్ని నొక్కి పెట్టి పలుకుతూ మాట్లాడాడు. ఆగ్రహంతో ఊగిపోతూ ఆవేశంతో చాలా ఇదిగా మాట్లాడాడు. కానీ ఆచరణలో జరిగింది ఏముంది? ఇప్పుడు ఒక్కొక్క ముక్క విడివిడిగా ప్రైవేటైజేషన్ జరిగిపోతూనే ఉందిగా ప్రక్రియ లోపల. దాన్ని ఏం ఆపగలిగాడు ఆయన? కేంద్రం నుంచి ఏదో దానికి కొంత మద్దతు డబ్బులు వచ్చినాయి, ఆ మధ్య గ్రాంట్ వచ్చింది. అదొకటి తన పోరాటం వలన జరిగిందని చెప్పుకుంటాడు ఆయన. పోరాటం వలన గ్రాంట్ మామూలుగా వచ్చింది. అయితే లోపల జరిగే పని జరిగిపోతూనే ఉంది. చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రిగా గెలిచి కూటమి ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన మొదటగా మాట్లాడింది ముఖ్యంగా ఆడవాళ్ల జోలికి వస్తే ఈ ప్రభుత్వం తొక్కిపడుతుంది, ఊరుకోదు అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఆ మాటకి ఇక్కడ జరుగుతున్న ఏమి కార్యాచరణకి సంబంధం లేదు. మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో ఏమీ ఉండదండి. నారాయణ రెడ్డి గారి కవిత ఒకటి ఉంది, ఆ ఆశయాలకు నోళ్లు జాలవు, ఆచరణకు మన కాళ్ళు కదలవు అని. కాళ్ళు కదలవు. అందుకని ఆదర్శాలు 100 చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు, కానీ జరిగేదే ఉండదు. ఆయన ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని చాలా దారుణంగా విమర్శిస్తాడు, మీద పడిపోతాడు. ఆయనే 100 మాట్లాడాడు కూటమి ప్రభుత్వం మీద ఆ రోజు. అంటే కూటమి కాదు, ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లోకేష్ గారి నాయకత్వంలో జరిగిన అనేక అవినీతి వ్యవహారాల గురించి మంగళగిరిలోనే సభ పెట్టి మాట్లాడాడు. అది అంతకుముందు కౌలు రైతుల గొడవ జరిగినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తానని తిరిగాడు. ఆ ప్రొటెక్షన్ లేదు, పాడు లేదు, అది అయిపోయింది. ఆ భూములు వెళ్ళిపోయినాయి. ఏదైనా సరే ఆయన ఏం చేసినా ఆ టైంలో ఒక చిన్న డైవర్షన్ స్కీమ్ లాగా చేస్తాడు తప్ప ఆయన కాన్షియస్ గా ఇది సాధించాడు అని చెప్పడానికి ఏమీ లేదు. ఆయన ఏ ఇన్సిడెంట్ లో ఎక్కడ పార్టిసిపేట్ చేసినా తర్వాత దాని మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి విమర్శలు వచ్చాయి తప్ప వెళ్ళి ఆయన ఇగో పవన్ కళ్యాణ్ వలన మా జీవితం ఇలా అయిపోయింది, ఇలా బాగుపడింది అని చెప్పిన పరిస్థితి ఏమీ పెద్దగా లేవు. అంటే ఎవరికైనా ఆర్థిక సహాయాలు చేసి ఉండొచ్చు, అది వేరు. కానీ ఈ ప్రీతి కేసుకు వచ్చేసరికి అది అక్కడ ఎవరో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దానిలో. వాళ్ళని కంట్రోల్లో తీసుకుని వాళ్ళని మీరెంత అని చెప్పి ప్రభుత్వంతో ఘర్షణ పడి వాళ్ళని లోపల పెట్టించేంత పరిస్థితి లేదే. అంటే పవన్ కళ్యాణ్ది గ్రామీణాభివృద్ధి శాఖ కాబట్టి, హోంశాఖ తన పరిధిలో రాదు కాబట్టే ఇప్పుడు దాని మీద నాకు రెస్పాన్సిబిలిటీ లేదు అంటున్నారు అనుకోవచ్చా? ఏం లేదండి, ఆ మధ్య హోంమంత్రి గారిని కూడా ఈయన కొంచెం టెర్రరైజ్ చేశాడు. టెర్రరైజ్ చేయటం అంటే నేనే హోంమంత్రిని అయితే పరిస్థితులు ఇలా ఉండవు అని మాట్లాడటము, ఆవిడ వెళ్ళి ఆయనతో కూర్చుని మాట్లాడటము, ఇవన్నీ చూసాం మనం ఈ డ్రామాలన్నీ. కాబట్టి ఆయన ఊరికనే హడావిడి చేస్తాడు తప్ప ఒక రకంగా పాత రోజుల్లో ఒక ఇది ఉండేది, అరిచే కుక్క కరవదు అని. ఆ పద్ధతిలో ఆయన హడావిడి చేస్తాడు కానీ ఇన్సిడెన్షియల్ గా ఆయన చేస్తున్నది ఏమీ కనిపించదు ఏ విషయంలో. అందుకు ప్రధానమైన ఉదాహరణలు ఆయన చేసిన ఏ విమర్శకైనా సరే దాని మీద ఆయన సీరియస్ గా నిలబడి ఫైట్ చేసింది ఏమిటి అని చూస్తే ఏమీ ఉండదు. దానికి అద్భుతమైన ఉదాహరణలు అవే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రైవేటైజ్ అవుతోంది, అది ముక్కలుగా అవుతోంది. దాని మీద ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అక్కడ కార్మిక సంఘాలు గొడవ చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. మరి దాన్ని కాపాడుతాను అన్న ఈ పెద్ద మనిషి వెళ్ళి అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాండ్ వచ్చిందో మేము అడ్డుకట్ట వేసామని ఇటు నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ చెప్తున్న సందర్భం కదా. ఏమీ కాదు, ఓపెన్ గా ముక్కలు అంటే అది ఫ్రేమ్ అలాగే ఉంది కానీ దానికి సంబంధించిన అనేక విభాగాలు ప్రైవేటైజ్ అయిపోతున్నాయి లోపల. అలాగే జరుగుతుంది. అంటే జనరల్ గా ప్రైవేటైజేషన్ అనేది ఎలా జరుగుతుందంటే, మనకి మొదట్లో చంద్రబాబు గారు 95లో సీరియస్ గా ఆర్థిక సరళీకరణలు ఇక్కడ
మన అనుభవంలోకి తీసుకొచ్చిన రోజుల్లో యూజర్ ఛార్జీలను పెట్టారు గవర్నమెంట్ హాస్పిటల్స్. ఆ యూజర్ ఛార్జీలు పెట్టడం అంటే మీకు కూడా బాధ్యత ఉండాలి కదా, అంటే ప్రభుత్వ నిర్వహణలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి. అలాగే ఈ జన్మభూమి అనే కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకోండి, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీ పాత్ర చూపించుకోండి. ఈ పద్ధతిలో భాగస్వామ్యం అనే కాన్సెప్ట్ లో సర్వీస్ ఏరియాలో ఎవరెవరినో ఇన్వాల్వ్ చేసేసి ఏదో జరుగుతోందనే భ్రమ కల్పించడం అనే నేపథ్యంలో ఆయన చాలా అమ్మేశాడు. ఆయన చాలా విద్యా వైద్య రంగాలని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది చంద్రబాబు గారి హయాంలోనే. నారాయణ, చైతన్య ఇవన్నీ విపరీతంగా వర్ధిల్లింది కూడా ఆయన కాలంలోనే. జనాలు ఆర్థిక సరళీకరణల కాటుకి బలైపోయింది చంద్రబాబు గారి కాలంలోనే. ఇక్కడ ప్రభుత్వ విద్యా సంస్థలని పూర్తిగా నీరుగార్చింది చంద్రబాబు గారి నాయకత్వంలోనే. ప్రభుత్వ ఆసుపత్రులను నీరుగార్చింది కూడా వారే. కాబట్టి జనాలని అన్ని విధాలుగా అంటే ఒక పరుగు పందెం వ్యవస్థలోకి తీసుకెళ్లిపోయి ఇప్పుడు కూడా అదే మాట్లాడతాడు ఆయన. అభివృద్ధి అంటే పెట్టుబడులు రావాలి, వాళ్ళకి ప్రభుత్వ భూములు ఇవ్వాలి, వాళ్ళు పరిశ్రమలు పెట్టాలి, మీరు కూలి పని చేయాలి. ఇది కార్యక్రమం. ఇప్పుడు వాళ్ళ భూములన్నీ తీసుకున్నాడు, 35,000 ఎకరాల భూములు తీసుకున్నాడు. ఇదంతా ఒక డ్రామా. ఇప్పుడు 40,000 అడుగుతున్నాడు. ఇదంతా ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసుకుని కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఒక ఏజెన్సీగా ప్రభుత్వాన్ని మార్చేసిన వాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారు. అంటే ప్రస్తుతం వారి స్నేహంలో ఉండటం మాత్రమే కాదు, ఆయన 15 ఏళ్ళు కొనసాగుతుందని చెప్తున్నాడు. దాన్ని అంటే ఆల్టర్నేటివ్ లేదు అన్నట్టుగా. నిజానికి ఆ రోజున కూడా 19 ఎన్నికల్లో కూడా ఆయన బయటకు వచ్చింది. చంద్రబాబు మీద లేకపోతే బీజేపీ మీద ఆయన కామెంట్స్ చేసి లెఫ్ట్ తో ఐక్య సంఘటన కట్టింది కూడా చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగంగానే అనుకుంటాను. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చటం కోసం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయ్యి ఒకే పార్టీకి వెళ్లకుండా, వైఎస్ఆర్సీపీకి వెళ్లకుండా చీల్చడం కోసం ఈయన్ని బయటకు పంపించి ఒక కౌంటర్ ఓపెన్ చేయించాడు అప్పుడు 19లో. కాబట్టి ఇలాంటి ఆ కార్యక్రమంలో భాగంగానే తన్ని తానే తిట్టించుకున్నాడు. ఆయనకు డబ్బులు ఇచ్చానుకుంటాను పవన్ కళ్యాణ్కి. సో ఆ డ్రామా నడుపుతాడు అంతే అతను. అయితే ఏదైతే ఆయన హామీలు ఇచ్చారో, ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ దాని మీద ఫైట్ చేశారో, ఈరోజు గవర్నమెంట్లో పార్ట్ ఆఫ్ ఇట్ అయిన తర్వాత దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు చెప్పారు. దీని మీద ప్రశ్నించడంలో ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఆ ప్రతిపక్ష పార్టీగా గవర్నమెంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ని, ఉప ముఖ్యమంత్రిని విమర్శించడంలో కానీ, తప్పు పట్టడంలో కానీ వైఫల్యం చెందిందే అంటే మీరేం చెప్పాలి? లేదండి, అందరూ ఒకే తాను వ్యవహారం. కాబట్టి ఆయన బొత్స సత్యనారాయణ గారు నన్ను మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎపిసోడే మాట్లాడాడు ఆయన. బాబు పవన్ కళ్యాణ్ ఎలా అరిచావు అలా అరిచావు, ఏమైంది, ఈ రోజున జరుగుతోంది కదా లోపల మాట్లాడాడు. కానీ దానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా ఏం కార్యక్రమం తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎన్డీఏకి వ్యతిరేకంగా ప్రోగ్రాం తీసుకోవటం అనేది ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా, సంకటంగా మారిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 3 ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏతో స్నేహంలోనే ఉన్నాయి, దాదాపు వాళ్ళ కాంపౌండ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పేశారు ఆల్రెడీ. ఎవరు? కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ క్యాండిడేట్ ఓట్లు అడిగితే రేపు ఆయన బీజేపీ అభ్యర్థికి వేస్తున్నాడు. అవును, చెప్పాడు అన్నమాట. అవును అవును. కాబట్టి అందరూ ఎన్డీఏ, పైగా దానికి ఒక సిద్ధాంతం చెప్పాడు ఆయన. బొత్స సత్యనారాయణ గారే ప్రెస్ మీట్ పెట్టి మరి మా పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కదా, మేము వాళ్ళ అభ్యర్థికి అనుకూలంగా ఎలా వ్యవహరిస్తామని చెప్పాడు ఆయన, ఒక లాజిక్. అలా ఎన్డీఏ కాంపౌండ్ లో ఉన్నాయి 3 పార్టీలు. అవును. కాబట్టి నేను ఆ గొడవలోకి వెళ్ళట్లేదు, కానీ అది ఇంకా రాష్ట్రది. పవన్ కళ్యాణ్ అనే మనిషి ప్రజాసేవ కోసం నేను వచ్చాను, ఇవన్నీ నాకు ఇప్పటికీ నా సంపాదన సినిమాలే, సినిమా చేసే నేను పార్టీని నడపాలి, మా పార్టీ ఆఫీసులో టీ బిల్లులు కూడా నేను సినిమాలో నటించి ఇవ్వాలి, అలాగే తన ఇల్లు గడుపుకోవడానికి కూడా సినిమా డబ్బులే, సినిమా చేస్తేనే మా ఇంట్లో ఆ రోజు పొయ్యి వెలుగుతుంది అన్న లెవెల్లో మాట్లాడతాడు ఆయన. కానీ రాజకీయాల్లో ఎంత సంపాదిస్తున్నాడో, రాజకీయాలు ఎంత అద్భుతమైన వ్యాపారంగా ఆయన చూసి వచ్చాడో అది మాత్రం మాట్లాడు.
అందులో భాగమే ఈ ప్రీతి ఎపిసోడ్లు, ఇవన్నీ ఈ డ్రామాలు అందరికీ అర్థమైపోతున్నాయి, తెలుస్తోంది స్పష్టంగా. ప్రజలు ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అయినప్పటికీ తన డ్రామాలు మాత్రం కొనసాగిస్తున్నాడు ఆయన. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.